వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు ఆరోగ్యకరమైన 2 రకాల జ్యూస్ చేస్తున్నాము. ఒకటేమో దానిమ్మ జ్యూస్, ఇంకోటేమో కివీ జ్యూస్. ఈ రెండు కూడా ఏ దానికది చాలా రుచిగా ఉంటాయి. ఈ దానిమ్మ అలాగే కివీ జ్యూసుల్ని రోజు పడగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా లాభాలు ఉన్నాయండి. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ దానిమ్మలో కొవ్వును కరిగించే గుణం బాగా ఉందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. ఈ దానిమ్మలో ప్యూనిక్ కొలాజిన్స్ మరియు ప్యూనిక్ యాసిడ్స్ అని 2 ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే కొవ్వు కణాల్లో పేరుకున్న కొవ్వుని యాక్టివేట్ చేసి ఆ కొవ్వు కరిగేటట్టు చేస్తుంది. ఈ మధ్య ఆటో ఇమ్యూనో డిజార్డర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అంటే మన శరీరంలోని రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేస్తుంది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ దానిమ్మ రసాన్ని 12 వారాల పాటు రోజు పడగడుపున తీసుకుంటే ఈ ఆటో ఇమ్యూనో డిజార్డర్ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే కివీ జ్యూస్ వల్ల లాభాలు కూడా తెలుసుకుందాము. ఈ కివీ పండ్లు ఈ మధ్య కాలంలో అన్ని ప్రాంతాలలో దొరుకుతున్నాయి కదండి. వీటిని ఉదయం 2 సాయంత్రం 2 చొప్పున రోజు ఏదో ఒక రూపంలో తీసుకోగలిగితే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు ఇవి బాగా ఉపయోగపడుతుందని 43 మందికి తినిపించి ఈ రకమైన లాభాలు ఉన్నాయని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. ఎందుకు అంటే ఈ కివీలో ఉండే 2 పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, ఒకటేమో విటమిన్ సి, మరొకటి విటమిన్ ఈ. ఈ రెండింటి కాంబినేషన్ బాగా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, పండ్లు వేరైనప్పటికీ ఒకేలాంటి లాభాలు. మరి ఇవన్నీ తెలుసుకున్నాక ఈ 2 పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది కదండి. మరి ఇన్ని పోషకాలున్న జ్యూస్ రెసిపీస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి రోజు పడగడుపున ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి, చాలా మంచిది. వీటిని పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇంకా తయారీ విధానం చూద్దాము. ముందుగా కివీ జ్యూస్ చేసుకుందాము. కివీ జ్యూస్ కోసం మిక్సీలో కివీ ముక్కల్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో 2 స్పూన్స్ తేనె వేసి అందులోనే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న కివీ జ్యూస్ సరిపడా చల్లనీళ్ళు వేసి బాగా కలుపుకొని సర్వ్ చేశాను. చూడండి, ఎంతో కమ్మనైన కివీ జ్యూస్ తయారైపోయింది. మరి ఇంకా దానిమ్మ జ్యూస్ చేసుకుందాము. దానికోసం అదే మిక్సీలో దానిమ్మ విత్తనాలని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని జాలిగంటలో వేసి రసం మొత్తం దిగేలా ఒక స్పూన్తో బాగా మెదుపుకోవాలి. ఇలా పిప్పి మొత్తం వచ్చేలా మెదుపుకొని ఈ జ్యూస్లోనే 2 స్పూన్ల తేనె వేసి సరిపడా చల్లనీళ్ళు వేసి బాగా కలుపుకొని సర్వ్ చేశాను. ఇలా ఏ జ్యూస్లో అయినా పంచదార కాకుండా తేనె వేసుకుంటే వంటికి చాలా మంచిది. ఈ మధ్య కాలంలో పంచదార వాడటం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని తెలుసుకున్నాము. అందుచేత మేము పంచదారకి బదులుగా ఇలా తేనె కానీ బెల్లం కానీ పటిక బెల్లం కానీ వాడతాము. ఈ జ్యూస్ పైన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేశాము. చూడండి, జ్యూస్లు 2 కూడా కలర్ఫుల్గా చూడగానే తాగేయాలనిపించేలా ఉన్నాయి కదండి. ఈ రెండింటి రుచి కూడా చాలా బాగుంటాయండి. ఇలాంటి ఆరోగ్యమైన జ్యూస్ని రక్తహీనత, బలహీనత ఉన్న వారికి రోజు పడకడుపున ఇస్తే శరీరంలో రక్తాన్ని పెంచి ఎముకల్ని దృఢంగా చేస్తుంది. ఇలా ఏ పండ్ల రసాల వల్లైనా మనకు తెలిసినవి తెలియని ఎన్నో లాభాలు ఉన్నాయండి. అలాంటి ఆరోగ్యమైన పండ్ల రసాలని తీసుకుంటే ఇంకా మీరు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురవ్వకుండా ఆరోగ్యంగా ఉంటారు. మా అత్తమ్మ అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఇలా ఆరోగ్యకరమైన వంటలని ఎక్కువగా చేస్తుంటారు. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది ఎన్ని ఆరోగ్యకరమైన వంటలు చేసినామో. మీకోసం ఎన్నో రకాల రాయలసీమ వంటలు చేసి పెడతాను అత్తమ్మ. ఇంకా కొత్తగా ఆలోచించి వ్యూస్ పెరగాలని రోజు మీకోసం వంటలు పెడుతున్నారు. మా అత్తమ్మ చేసే వంటలు ఒకసారి చేసుకుంటే ఎవరైనా ఇంకా ఇలానే చేసుకోవాలనుకుంటారండి. అంత నచ్చుతాయి, ఎవరికైనా చాలా బాగా నచ్చుతాయండి.
మమ్మల్ని సపోర్ట్ చేసి వ్యూస్ పెంచుతారని ఆశిస్తూ మరిన్ని రాయలసీమ వంటలతో మీ ముందుకు వస్తాము.